నాకు ఈ సూపర్ 6 పథకాలు చూస్తుంటే భయం వేస్తుంది. డైరెక్ట్గా చెప్పాడు, నాకు భయం వేస్తున్నాను. మరి అది ముందు చెప్పడం ఎందుకు, మళ్ళీ భయం వేస్తున్నా ఎందుకు? మరి ఈ పథకాలు అమలు చేయకపోతే వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కదా? రావచ్చు అండి, ఇప్పటికే చాలా వరకు వచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పథకాలను చూసి ప్రజలు మొత్తం ఓట్లు వేసారంటారా? ఏం జరిగిందో అంతా దేవుడు తెలియాలి. ఓట్లు పడినాయో లేకపోతే ఏం పడినాయో మనకేం తెలుసండి. జగన్ గారు మాత్రం నేనే గెలుస్తానన్నాడు. అంత చేసినోడికి 12 సీట్లు రావటం 11. మరి అది ఏం జరిగిందో అందరికీ డబ్బులు. అయితే వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు అంటున్నారు వాళ్ళ వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండే మాకు పట్టం కట్టారని చెప్పేసి టీడీపీ వాళ్ళు అంటున్నారు. వాళ్ళు అనుకోవచ్చు, తప్పే ఉంది. ఆటోమేటిక్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వాళ్ళకి అదేమో రావచ్చు. కాకపోతే ఆయన చేసిన తప్పు ఏంటంటే ల్యాండ్ టైటిల్ చట్టం తెచ్చాడు చూడు, అదో తప్పు వచ్చింది. ఈ జగన్ గారు ఆఖరిలో ఏం చేశాడంటే ఎలక్షన్ ముందు ల్యాండ్ టైటిల్ చట్టం తాగకూడదు, అది బాగా తప్పు వచ్చింది. అప్పుడు రివర్స్ అయిపోయింది అంతా. అది దానివల్ల ఓడిపోయారంటారు. అంతే, దానివల్ల కాదు, ఇంకా ఉండాలి, ఇంకా ఉండే అనుకుంటున్నారు జనాలు, మనం అనకూడదు. వైసీపీ వాళ్ళు కానివ్వండి, వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, మెజార్టీ లేని స్థానాల్లో కూడా మెజార్టీ వచ్చిందంటే మాకు అనుమానాలు వస్తున్నాయి అంటున్నారు. ప్రజల్లో కూడా అలానే అనుకుంటున్నారు, ప్రజలు అదే అనుకుంటున్నారు. పతోడు మేము వేసాం ఎట్ట గెలిచింది అంటున్నారు. అది పతోడు మేము వేసాం అంటున్నారు. ఎట్లా వచ్చింది గవర్నమెంట్ అంటున్నారు. మరి ఏం చేస్తాం వాళ్ళకి? ఏమన్నా వైసీపీ వాళ్ళు అంటున్నారు ఈవీఎం ట్యాంపరింగ్ వల్ల గెలిచారని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. మరి ఎలక్షన్ కమిషనర్ పారిపోయాడు అంటున్నారు, ఆయన దొరకలేదు అంటున్నారు. మరి ఏంటో మనకి అది అర్థం కావట్లా. అది కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి పథకాలు పంపించి అకౌంట్లో డబ్బులు వేసి ఎంత మంచి పరిపాలన అందించినా కానీ ఎందుకు ఓడిపోయారంటే ఏం చెప్తారు? అదంతా మనం చెప్పేదే ఉందండి, చెప్పుకుంటున్నారుగా ఏదో తేడా జరిగిందని. అది ఇవన్నీ కాదండి, నేను చెప్తానండి. నేను నాకు 60 ఏళ్ళు వచ్చినాయి. నిన్న పెన్షన్ కోసం రాపించుకోవటానికి వెళ్ళా. నేను 10th పాస్ అయ్యా, నా సర్టిఫికేట్ ఉంది. సర్టిఫికేట్ మీద అయ్యాల ఫోటో లేదు మార్క్ లిస్ట్ మీద. ఇవాళ ఫోటో అంటే ఎవడంటే అంటిస్తారు? ఏమంటే నేను లామినేషన్ చేసా సర్టిఫికేట్, లామినేషన్ చేసిన దాని మీద ఫోటో ఏమంటే ఆగుద్దా? మరేంటి అదే జగన్ ఉంటే అనేవాడా? అది మరి పెన్షన్కి వెళ్తే ఇప్పుడు పెట్టలేదండి, పెట్టలా, రిజిస్టర్ వద్దంటున్నాడు ఆయన ఆఫీసరు. మరేం చేయాలి? మా ప్రభుత్వాలు అందరికీ కొంత పెన్షన్లు ఇస్తున్నామని చెప్తున్నారు కదా. ఎవరండి? ఈ ప్రభుత్వం మరేమని మనకేం తెలుసు? మేము వెళ్ళామన్నా ఆఫీస్కి వెళ్తే ఆ ఆఫీసర్ అన్నాడు మేము పెట్టినా కూడా రిజిస్టర్ అవుద్ది, దాని మీద ఫోటో అంటించరండి, వెళ్ళి హెడ్ మాస్టర్ సొంతం పెట్టామంటే ఎక్కడ పెడతారు? మనం లామినేషన్ చేసిన దాని మీద ఎట్లా పెడతారు? అవునా, అది పీకల అది పీకితే ఉంది తిరిగిపోద్ది, తీసి మొత్తంగా. అంటే మీరు సచివాలయంకి వెళ్ళారా పెట్టుకోవడం? సచివాలయం కంకిపెట్టి సచివాలయం. అయితే గత ప్రభుత్వంలో వాలంటీర్స్ ఉన్నారు కదా, ఉన్నారు, వాళ్ళు చెప్పుకొచ్చేవాళ్ళు. మనకి అసలు పని ఉండేది కదా పాపం, ఏం మాటకమాట. వాలంటీర్ నెంబర్ 1, మనకి ఏ పని ఉండా వాళ్ళే చేసేవాళ్ళు. ఇవాళ ఎవడు రాట్లా, వాలంటీర్ లేదు. నవ్వుతానండి, వాలంటీర్ లేదు, ఏం లేదండి. మన వెళ్ళి చావాల్సి వస్తుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి. వాళ్ళు ఎంత అడుగుతున్నారు వాళ్ళు అర్థం కావట్లా. వాళ్ళు చేతులు తడపాలండి, చేతులు తడిపోయాక పని అవుద్ది. గత ప్రభుత్వంలో ఏం లేదు, మెల్లకుండా ఇంటికాడ కూర్చుంటే వాళ్ళు వచ్చేవాళ్ళు, చెప్పేవాళ్ళం, రాసుకునేవాళ్ళు, శుభ్రంగా వెళ్ళి ఆ సర్టిఫికేట్ కావాలని తెచ్చేవాళ్ళు. అది కరోనా కష్టకాలంలో వాలంటీర్స్ ఎలా పనిచేశారు? నెంబర్ 1 పని చేశారు వాళ్ళు. వాలంటీర్ వ్యవస్థ ఏ క్లాస్. జగన్ గారు ఉండగా వాలంటీర్ వ్యవస్థ మాత్రం నెంబర్ 1, ఎదురులేదు. అది ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ లేదు, వాలంటీర్ లేదు, ఏం లేదు. కాదు, మరి ఎన్నికల ప్రచారాల్లో వాలంటీర్స్ని కొనసాగిస్తామని చెప్పారు. మరి కొనండి, ఈలోపు ఇది వచ్చిందిగా ఈ తుఫాను, అది రావడానికి కారణం ఏంటి చెప్పండి మీరు. మమ్మల్ని అడిగారు, మీరు కూడా చెప్పాలిగా. ఈ బొడవేరు వచ్చింది, నీళ్ళు ఎట్టిపోతాయి, పూర్తి మనం కాలువకి అడ్డం వేస్తాము. అడ్డం వేసినప్పుడు రోడ్డు ఇళ్ళు వచ్చేవా, ఆ బొడవేరు వచ్చే కాలువను పొడవకుండా దాన్ని పెద్ద చేసుకుంటే నీళ్ళు పోయాయి. పెద్ద చేయకుండా ఇల్లు వేసుకోమంటే ప్రతి నాయకుడు వచ్చి ఇల్లు వేసుకోమంటే కాలువ బుట్ చేశారు, కాలువ నీళ్ళు పోయి మార్గం లేదు, ఇళ్ళలోకి ఎక్కేసినాయి.
కాదు, కరకట్ట మీద ఉన్న ఇల్లు చంద్రబాబు నాయుడు గారిది, కరకట్ట మీద ఉన్న ఇల్లు మునిగిపోకుండా ఉండడం కోసం బుడమేర గేట్లు ఎత్తేసారు. ఆయన వాళ్ళు ఇదేసాడుగా, వాళ్ళు రిటర్న్ వాళ్ళు వేసాడుగా, దానికేం బాగలేదు. ఆయన ఎత్తే పని ఉంది. వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళని అడగండి, వాళ్ళు చూస్తున్నారుగా. మాకు ఆ వాళ్ళు ఉన్న వల్ల మేము చెవని డౌన్లో ఉన్న ప్రజలు చూస్తున్నారుగా. కాదండి, ఆ రిటర్నింగ్ వాళ్ళు కట్టకపోతే పరిస్థితి ఎలా ఉండేదండి? మొత్తం వాళ్ళు కూడా ఎక్కేవాళ్ళు, వాళ్ళు కూడా సమస్య లేదు.